ఆ 10 సీట్లకు ఉప ఎన్నికలు ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ట్రెండింగ్ టాపిక్. బైపోల్స్ కి సిద్ధం కావాలని కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో మినీ దంగల్ రాబోతుందన్న చర్చ జరుగుతోంది. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ చెప్పినట్టు 10 నియోజకవర్గాల్లో బైపోల్స్ జరిగితే సిరిసిల్లకు కూడా ఉప ఎన్నిక వస్తుందంటున్నారు. ఇదెక్కడి లాజిక్, ఇదేం ట్విస్ట్, అదే ఎవరికీ అర్థం కావటం లేదు. రేవంత్ కామెంట్స్ వెనక ఆంతర్యం ఏంటి? రాజకీయ ఎత్తుల్లో భాగంగానే అలా మాట్లాడారా? తెలంగాణ గట్టుపై బైపోల్ పాలిటిక్స్ మంటలు. ఆ 10 సీట్లకు ఉప ఎన్నికలు వస్తాయన్న కేటీఆర్, సిరిసిల్లకు కూడా బైపోల్ వస్తుందన్న సీఎం రేవంత్. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? బైపోల్స్ వస్తే 3 స్థానాలకేనా, లేదంటే మొత్తం 10 నియోజకవర్గాలకా? ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న అంశం. ఓవైపు సుప్రీంకోర్టులో విచారణ, మరోవైపు ఎమ్మెల్యేలకు నోటీసులు, జంపింగ్ ఎమ్మెల్యేల మీటింగ్. ఈ డెవలప్మెంట్ చూస్తుంటే ఉప ఎన్నికలు రావచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బైపోల్స్ రావడం పక్కా సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు పిలుపునిస్తున్నారు. కేటీఆర్ మాటలకు కౌంటర్గా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. సిరిసిల్లకు కూడా బైపోల్ తప్పదంటున్నారు సీఎం రేవంత్. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రకరకాల చర్చకు దారితీస్తోంది. కేటీఆర్ పై అటాక్ చేసే క్రమంలో రొటీన్ గానే రేవంత్ ఈ కామెంట్స్ చేశారా, లేక ఆయనపై ఉన్న కేసులను దృష్టిలో పెట్టుకుని అలా మాట్లాడారా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఉప ఎన్నికలు వస్తాయని వారం రోజులుగా తెలంగాణలో హాట్ చర్చ జరుగుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఇదే గుబులు పట్టుకుంది. కాంగ్రెస్ లోనూ టెన్షన్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై 6 నెలలుగా న్యాయ పోరాటం చేస్తోంది కారు పార్టీ. సుప్రీం సూచనతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దీంతో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని, ఆ 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ 10 ఎమ్మెల్యేల్లో ముందుగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకెళ్లింది. ఈ నెల 10న కేసు విచారణ జరగనుండగా ఈ ముగ్గురిపై వేటు పడుతుందా, లేదంటే స్పీకర్ మరో 7 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులిచ్చారు కాబట్టి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా అన్నదే ఉత్కంఠగా మారింది. సుప్రీంకోర్టు గనుక ఫిరాయింపులపై తేల్చేస్తే 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రావడం పక్కా అన్న చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు విచారణ, వారికి స్పీకర్ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు. నిబంధనల ప్రకారమే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులిచ్చారని, అందుకు వారు సమాధానం ఇస్తారని చెప్పారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపైన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ 10 నియోజకవర్గాలకు బై ఎలక్షన్ వస్తే సిరిసిల్ల నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక వస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ అంశమే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సిరిసిల్లకు బైపోల్ ఎలా వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రొటీన్ గానే ఈ కామెంట్స్ చేశారా, లేక మరేదైనా కారణముందా అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. కేటీఆర్ పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్న కేటీఆర్ స్వయంగా విచారణకు హాజరయ్యారు. కోర్టులో పిటిషన్ కూడా వేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొలిక్కి వస్తుండగా ఆ ఇష్యూలో కూడా కేటీఆర్ పై అలిగేషన్స్ ఉన్నాయి. దీంతో ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేటీఆర్ తప్పకుండా జైలుకు వెళ్లక తప్పదని రేవంత్ రెడ్డి అంటున్నారట. అలా నేరం రుజువై ఎమ్మెల్యేకు కనీసం 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడితే శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లకు ఉప ఎన్నిక వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి కేటీఆర్ పై నమోదైన కేసులు, ఆరోపణలు బైపోల్ దాకా దారి తీస్తాయా, లేక పొలిటికల్ గేమ్లో భాగంగానే రేవంత్ అలా మాట్లాడారా అన్నది ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఈ నెల 10న సుప్రీంకోర్టు తీర్పు తరువాత బైపోల్ రాజకీయం ఇంకెంత దూరం వెళ్లనుందో ఇంకొంత స్పష్టత వచ్చే అవకాశముంది.